పేరు సిరివెల నరేష్. నేను కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఓబీసీ చైర్మన్గా ఉన్నాను. నేను గత కొంతకాలంగా గుళ్ళకి బడులకి దూరంగా మద్యం షాపులు బార్లు ఉండాలా, మద్యం పాలసీ ప్రకారం గుళ్ళకి మినిమం 200 మీటర్ల డిస్టెన్స్లో ఉండాలి అని చెప్పని రూల్ ఉంది. అయినా కూడా ఈ మధ్య ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే రూల్స్ మార్చారు. ఆ రూల్స్ ప్రకారం గుడికి ఒక 50 మీటర్ల డిస్టెన్స్ ఉండాలని చెప్పన్నారు. పొదలకూరు రోడ్లో సంజీవ్ గాంధీ నగర్ దగ్గర పక్కన 20 మీటర్ల డిస్టెన్స్ సాయిబాబా గుడి ఉంటుంది. వెనకాల 30 మీటర్ల డిస్టెన్స్లో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇటు పక్క 10 మీటర్ల డిస్టెన్స్లో సచివాలయం ఉంది. ఈ పక్క ఎంతోమంది ప్రయాణికులు ఆగేటువంటి బస్టాండ్ ఉంది. అది ఏ రూల్స్కి అగెనెస్ట్గా ఇచ్చారు లేదా రూల్స్ ప్రకారం ఇచ్చారా అని చెప్పి మేము అడిగితే, మేము ఆ ఓనర్కి ఒకసారి ఇంటిమేషన్ అయ్యా, పక్కన గుడి ఉంది, భక్తులు వస్తున్నారు, ఆ గుడికి భక్తులు వస్తున్నారు, మీరు గుడిని ఈ యొక్క బార్ని టైం ప్రకారం 10 గంటల పైన ఓపెన్ చేసుకోండి అని చెప్పంటే, మేము మా ఇష్టం, మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డబ్బులు ఇచ్చుకున్నాం, మేము ఎంతో ఖర్చు పెట్టి లైసెన్సులు తీసుకున్నాం అని చెప్పని వాళ్ళు అది పనిగా మమ్మల్ని బెదిరించడం, నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పని బెదిరించడం జరుగుతూ ఉంది. మేము చెప్తున్నాం, సనాతన ధర్మం అంటే ఈ మధ్య కోట ప్రభుత్వం చెప్తాం సనాతన ధర్మం అంటే గుళ్ళకి బొట్లు పెట్టి మెట్లకి బొట్లు పెట్టి దండాలు పెట్టడం కాదండి. సనాతన ధర్మం అంటే భక్తులకి దూరంగా గుళ్ళకి దూరంగా మద్యం షాపులు, ముఖ్యంగా మద్యం వల్ల మన రాష్ట్రం పూర్తిగా చిన్న భిన్నమైపోతూ ఉంది. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది కూలి పనులు చేసుకునే వాళ్ళు అడ్డాపైకి 250 మంది పైచులకు పనులకు వస్తారు. కానీ వీళ్ళు ఉదయం 4 గంటలకు బారు ఓపెన్ చేస్తే వీళ్ళు పనికి పోకుండా బార్లో కూర్చొని మందు ఆగి అక్కడే పడి దుల్లాడుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబాలు ఏమైపోవాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇంకో విషయం, వాళ్ళు పనికే పోవచ్చు, బారికి ఎందుకు పోవాలని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. మేము చెప్తాం, చిన్నపిల్లలకి 4 రోజులు థమ్సప్ దాపిస్తే 5వ రోజు నుంచి కూడా మాకు థమ్సప్ కావాలంటున్నారు. అలాంటిది మద్యపానాన్ని అడగరా? మద్యపానానికి ఎడిక్ట్ అవ్వట్లేదా? మీరు టైం ప్రకారం ఓపెన్ చేస్తే వీళ్ళు ఎందుకు మీ బార్లోకి వస్తారు? టైం ప్రకారం మీరు బార్లు ఓపెన్ చేస్తే 10 గంటల పైన ఓపెన్ చేసి వీళ్ళు కూలి పనికి పోతారు, మీ బార్కి వస్తారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు వ్యాపారాలు చేసుకోండి, మేము వ్యాపారాలకు అడ్డు రావట్లేదు. కానీ పేద ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని మేము అంటూ ఉన్నాం. మొన్న ఒక జూలై 2వ తారీఖు ఒక మనిషి బార్ లోపల చనిపోతే అతను కల్తీ మద్యం దాకా చనిపోయాడా లేదా హాస్టల్కి చనిపోయాడా అని తెలీదు, కానీ చనిపోయాడు. ఆ వ్యక్తిని పోలీసులు పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేయించాలి మామూలుగా. కానీ అదేం లేకుండా మానవత్వం లేకుండా మనిషిని కాలు పట్టుకుని లాక్కొచ్చి బయట పారేసి ఈ మనిషి కాగితాలు ఏరుకునేవాడు రోడ్డు మీద చచ్చిపోయాడని చెప్పని సృష్టించారు. అది కావాలంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు, వాళ్ళు సీసీ కెమెరాలు ఓపెన్ చేయొచ్చు. జూలై 2వ తారీఖు చెప్తున్నాను నేను, అది పనిగా జూలై 2వ తారీఖునే. కానీ దాని మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు. అందుకని చెప్తూ ఉన్నాం, పేద ప్రజలకి ఆటంకాలు కలిగే విధంగా ఈ బార్లు కానీ మద్యం షాపులు కానీ ఉంటే మేము సహించేదే లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున మద్యం షాపులకి అగెనిస్ట్గా గుళ్ళకి బడులకి, మేము వ్యాపారాలకు కాదు, గుళ్ళకి బడులకి ప్రజలకి అందుబాటులో లేకుండా దూరంగా పెట్టుకోండి. మరి ఇళ్ల మధ్యలో బార్లు పెట్టడం, ఇళ్ల మధ్యలో మద్యం షాపులు పెట్టడం, వాళ్ళు కూలి పనులకు పోకుండా, స్కూల్స్కి పోకుండా, కాలేజీలకు పోకుండా, అయ్యా బార్లో ఎవరైనా మందు కొనుక్కోవాలనుకుంటే వయసు అడుగుతారు, 18 ఏళ్ళ 20 ఏళ్ళ అని చెప్పని. ఈ రోజున 10 ఏళ్ళ పిల్లోడు పోయినా మందు ఇస్తూ ఉన్నారు. ఇదే బార్లో ఎంతోమంది కనుపర్తిపాడులో వైన్ షాప్ ఉంది, ఆ వైన్ షాపులో మొన్న 15 ఏళ్ళ పిల్లకాయలు పోయి మందు తీసుకొని ఆ మందు తాగి కొట్టుకొని గందరగోళమైంది అక్కడ. ఇదేందని చెప్పి ప్రశ్నిస్తే నా ఇష్టం అని చెప్పంటారు. మేము ఎక్సైజ్ పైన డబ్బులు ఇచ్చాము, మేము లైసెన్స్ తీసుకున్నాం. లైసెన్స్ మీకు ఎందుకు ఇచ్చారు? మద్యం పాలసీ మర్చిపోయారా? పాలసీలో ఏమున్నాయి దీంట్లో? ఆఫ్టర్ 18 ఇయర్స్ పిల్లలకి ఇవ్వాలి అని చెప్పని. కానీ మీరు 10 ఏళ్ళ పిల్లకాయలకి 12 ఏళ్ళ పిల్లకాయలకి మందు అమ్ముతారా? ఇదేనా మీకు పాలసీ ఇచ్చింది? మీరు వ్యాపారాలు చేసుకోండి, కానీ ప్రజల రక్తం తాగబాకండి. ప్రజల రక్తం, ఆడబిడ్డల తాలిబొట్టులు తెగిపోతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో మందు బాగాలని చెప్పని ఆ రోజు ఉద్యమం చేశాం. ఎందుకనంటే ఎంతోమంది ఆడబిడ్డలు తాలిబొట్టులు తెచ్చుకున్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన సేమ్ అదే జరుగుతూ ఉంది. అన్యాయంగా అక్రమంగా ఒక కలెక్టర్ ఆఫీస్కి అర్జీ పెట్టాలంటే ఎన్ని గంటలకు వస్తారయ్యా? 10 పైన రావాలి. కానీ బారుకు పోవాలంటే మాత్రం 4 గంటలకి, ఉదయం 4 గంటలకు పోతే బారు ఓపెన్లో ఉంటుంది. దీనిపైన ఎందుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు నేను అడుగుతూ ఉన్నా. ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాను, కలెక్టర్ గారు కూడా స్పందించారు. ఖచ్చితంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు కూడా రూల్స్ అగెనిస్ట్గా ఉన్నటువంటి బార్లని మేము తీయిస్తాం, వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.